నేను ఫస్ట్ స్క్రిప్ట్ కంటెంట్ అర్థం చేసుకుంటా. నేను బయట చేసే ముందు ఇలా చదువుకుని ఈ కంటెంట్ ఇప్పుడు ఒక సీను ఫర్ ఎగ్జాంపుల్ 'మాహి' రేపు పొద్దునొచ్చి మనం హాస్పిటల్‌కెళ్ళాలి. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత పేపర్స్ కలెక్ట్ చేసుకొని దాని తర్వాత అక్కడ సబ్మిట్ చేయాలి. అక్కడ సబ్మిట్ చేస్తే గాని మనకు డాక్యుమెంట్స్ ఇవ్వరు. యాహ్! ఆ డాక్యుమెంట్స్ ఇస్తే కనుక మనము రిజిస్టర్ ఆఫీస్‌కెళ్ళి సైన్ చేస్తే గాని రిజిస్టర్ చేయలేము. యాహ్! సో, ఐ విల్ అండర్‌స్టాండ్ ది స్క్రిప్ట్. ఓకే. ఐ హావ్ టు గో టు ద హాస్పిటల్. ఇవన్నీ బేసిక్‌గా ఇది జరిగితే గానీ ఇది జరగదు అనేది అండర్‌స్టాండ్ చేసుకుంటా. సమ్ డైరెక్టర్స్ ఆర్ వెరీ పర్టిక్యులర్ దట్ యువర్ లైన్ టు లైన్ కరెక్ట్‌గా నాకు ఇదే కావాలి అని చెప్తారు. యాహ్! కొన్ని డైరెక్టర్స్ ఏమో మీ ఫ్లోలో చెప్పండి అటు ఇటు అయినా పర్వాలేదు. మన డబ్బింగ్‌లో అడ్జస్ట్ యాహ్! యాహ్! చేసుకుందాం అని యాహ్! చెప్తారు. సో, ఇప్పుడు వెన్ వెన్ ద డైరెక్టర్ సేస్ నాకు ఈ లైనే పర్టిక్యులర్‌గా కావాలి అని చెప్తే అవి నేను బట్టియే కొడతా. ఓకే. ఓకే. Because I don't want to go my director wanted this. యాహ్! నేను అవి బట్టి కొడతా. ఓకే. వెన్ యూ నో యువర్ లైన్స్ వెరీ వెరీ క్లియర్లీ అండి. దిస్ యాహ్! ఈజ్ వన్ థింగ్ వాట్ ఐ లెర్న్డ్. వెన్ యూ నో యువర్ లైన్స్ పక్కగా మీరు సెట్‌కి వెల్ ప్రిపేర్‌గా రేపొద్దున మనం హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత ఫైల్ రిజిస్టర్ చేసుకోవాలి. ఫైల్ సైన్ చేయాలి. సైన్ చేస్తే గానీ మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కెళ్ళి రిజిస్టర్ చేయలేము. ఆ టైం మీరు వచ్చి 10కి వచ్చేయండి అని చెప్పేది ఒక కంటెంట్ అనుకోండి. ఈ డైలాగ్స్ నేను బై హార్ట్ చేసి ఇఫ్ ఐ నో మై లైన్ బై హార్ట్ కూడా అవసరం లేదు. ఇఫ్ ఐ నో యాహ్! మై యాహ్! కంటెంట్ వెరీ ష్యూర్. ఇది ఏ ఎమోషన్‌లో కావాలంటే ఆ ఎమోషన్‌లో నేను పెర్ఫార్మ్ చేయడానికి నాకు ఈజీగా ఉంటది. హ్మ్. ఇఫ్ ఇన్ కేస్ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ మై లైన్స్ రేపు ఎక్కడికెళ్ళాలనుకున్నావు? యాహ్! సారీ హాస్పిటల్ కదండీ. ఆ! ఓకే. రేపు హాస్పిటల్‌కెళ్ళాలి. దాని తర్వాత రిజిస్టర్ ఆఫీసా లేకపోతే ఏ ఆఫీస్‌కెళ్ళాలి. సో, ఇఫ్ యూ ఆర్ యాహ్! నాట్ యాహ్! ష్యూర్ యాహ్! అబౌట్ యువర్ యాహ్! లైన్స్ వాట్ హ్యాపెన్స్ ఆటోమేటిక్‌గా మీరు థింక్ చేయాల్సిన అవును. పనొస్తది. అవును. అండ్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ద లైన్స్ అండ్ మీ పెర్ఫార్మన్స్‌లో కాన్షియస్ వస్తుంది. యాహ్! సో, యూ షుడ్ బి వెరీ ష్యూర్ అబౌట్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద సీన్. సో, అవి మాత్రం పక్కాగా ప్రిపేర్డ్‌గా ఎళ్ళామనుకోండి. ఇదే నా ప్రిపరేషన్. ఓకే.